నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్య కాలంలో తరచుగా అత్యంత సాధారణంగా వినిపిస్తున్నటువంటి సమస్యలు గ్యాస్ట్రిక్ ట్రబుల్, అసిడిటీ, అల్సర్లు. ఏం తిన్నా, ఒక్కోసారి తినకపోయినా ఎందుకని ఇలాంటి వ్యాధులు మనల్ని బాధిస్తూ ఉంటాయి? ఉపశమనం ఏమైనా ఉంటుందా? క్యూర్ అంటే ఏంటి? మన ఇంట్లో శాశ్వత నివారణ పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా? మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ వైద్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. హలో డాక్టర్, నమస్తే. నమస్తే. సో గ్యాస్ట్రిక్ ట్రబుల్, అసిడిటీలు, అల్సర్లు, మామూలుగా ఉదర సంబంధిత వ్యాధులు అనుకుంటాము. ఇలాంటివన్నీ కూడా ఎందుకని బాధిస్తున్నాయి? అది మెల్లిమెల్లిగా పెరుగుతున్నట్టుంది. ఇప్పుడు ఈ గ్యాస్ ట్రబుల్ అనేది భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ. ఓ మరీ ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ. ఎందుకంటే మనం ఎక్కువగా కారం, మసాలా, పులుపు ఎక్కువ వాడతాం. ఇప్పుడు మనం ఏదైనా కూర వండుకుంటే పచ్చిమిరపకాయ వేస్తాం, ఎండుమిరపకాయ వేస్తాం, మళ్ళీ ఎండుకారం వేస్తాం, కారం పొడి వేస్తాం. ఇది తోడు నాన్ వెజిటేరియన్ మాంసాహారంలో అయితే పెప్పర్ కూడా, ఇక మళ్ళీ మిరియాల పొడి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అదేమో ఆ మసాలా పొడి. ఇన్ని వేసేసరికి ఏమవుద్ది, ఘాటుగా ఉంటుంది. కొంతమంది అరే మాంసాహారం అంటే ఎట్టుండాలిరా, తిన్న తర్వాత నాలుక మండాలి, తినేటప్పుడు కళ్ళంటే నీళ్ళు రావాలిరా, అది నాన్ వెజిటేరియన్. సపసపగా తింటే ఏమొస్తుంది నాన్ వెజిటేరియన్ అని చెప్పి వాళ్ళు అంత ఘాటుగా తింటారు. అంత ఘాటుగా తింటే కానీ వాళ్ళకి రుచించదు. ఈ విధంగా మన ఆహారపు అలవాట్లు గ్యాస్ ట్రబుల్ కారణమవుతున్నాయి. ఇక గ్యాస్ ట్రబుల్ మన ఎలా బాధ పెడుతుందంటే తేపుల రూపాన్ని తేపులు వస్తుంటాయి. తిన్న తర్వాత, తిన్నక ముందు, లేదా ఎప్పుడు పడితే అప్పుడు తేపులు వస్తుంటాయి. బా అని తేపులు వస్తుంటే ఆ చూసేవాడి పక్కన దడుచుకుంటాడు, ఏంట్రా ఇప్పుడు ఇటు తేపుతుంటాడని. ఇంకోటి ఏంటంటే సభ్య సమాజంలో అవమానానికి గురవుతారు. ఈడెప్పుడు తేపులుగాడు అంటారు. ఇక పైకి గ్యాస్ రావటం వల్ల తేపులు వస్తాయి. ఈ తేపులు అనేవి గబగబా అన్నం తింటుంటారు. గబగబా అన్నం తినేటప్పుడు ఏంటంటే అన్నంతో పాటు గాలి కూడా లోపలికి వెళ్తుంది. ఆ లోపలికి వెళ్ళిన గాలి బయటికి గ్యాస్ రూపాన్ని వస్తుంది. ఇది కొంతవరకు అనుకుంటే ఇక కింద నుంచి గ్యాస్ పోద్ది. కింద నుంచి గ్యాసు, శబ్దాలు, తర్వాత దుర్వాసన. దీన్నే మనం పిత్తులని సంబోధిస్తాం. ఇప్పుడు ఏదైనా ఒక మూసిన గదో, కాన్ఫరెన్స్ హాల్లో కూర్చున్నప్పుడు సరే దుర్వాసన అంటే కొంతవరకు పర్వాలా, శబ్దం వచ్చి డ్రర్ అని శబ్దం వచ్చిందంటే అతనికి ఎంత అవమానం, ఆత్మన్యూన్యతకు గురవుతారు. కనుక పైనుంచి తేపులు, కింద నుంచి పిత్తులు, ఏంట్రా ఇది అని చెప్పి మానసికంగా కుంగిపోతాడు ఆ వ్యక్తి. ఆ తోటి సహచర ఉద్యోగులు, ఉన్నతాధికారుల మధ్యలో ఇతన్ని వేలెత్తి చూపించే పద్ధతిలో ఉంటుంది. ఇక అక్కడ దాకుండా పొట్ట లోపల గ్యాస్ నిండిపోతుంది. తర్వాత సామాన్యంగా లోపల పేగులు కూస్తే బయటికి వినపడదు. పేగులు కూతలేస్తుంటాయి, కదలికలు ఉంటాయి. కొంతమందికి వాళ్ళకి మాత్రమే వినపడతాయి, పేగులు అరుస్తున్నాయి, కోస్తున్నాయి. ఆకలి అయినప్పుడు నాకు దానా అని కోస్తుంటాయి, అది ఓకే. ఉట్టప్పుడు కూడా తిన్న తర్వాత కూడా అగడగడ అని శబ్దాలు వస్తుంటాయి. ఇవి కొంతమందికి మితిమీరిపోయి పక్కవాడికి కూడా వినపడతాయి. ఎట్లా అని పొట్టలో కూతలేస్తాను ఈ పేగులని అంటుంటారు. ఇక పొట్ట గ్యాస్తో నిండిపోయి కొంతమంది పొట్ట మీద కొట్టుకుంటే మనం డోలు మీద కొడితే ఎట్ట శబ్దం వస్తుందో అట్ట శబ్దం వస్తుంది, డమడమా అని శబ్దం వస్తుంది. ఈ రకంగా గ్యాస్తో ఇబ్బంది పెట్టేస్తుంటుంది. ఈ కొంతమంది గ్యాస్తో ఆకుండా నొప్పి కూడా వస్తుంది. తినకముందు నొప్పి, తిన్న తర్వాత నొప్పి. ఈ రకంగా ఈ గ్యాస్ ట్రబుల్ అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. దీనికి రకరకాల మందులు వాడేస్తున్నారు. మందుల షాప్కి వెళ్తారు, గ్యాస్ ట్రబుల్కి గొట్టమేవరా, లేదంటే గ్యాస్కి తాగే మందు ఉంటుంది, సుక్రాలో, జెలిసిల్లో, డైవాలో ఇవి అంటారు. అంటే సొంత వైద్యం ఎక్కువైపోయింది. ఇవి ఎన్ని మందులు వాడినా
ఈ గ్యాస్ ట్రబుల్ తగ్గటం లేదని బాధపడుతుంటారు. ఇప్పుడు ఈ మందులు ఒక పక్క వాడుతుంటే వీళ్ళు వాడే మందు ఒకటి ఉందిగా, ఏది మద్యం, సారా, అది తాగుతుంటే ఈ మందులు ఎందుకు పనికిరావు, నిర్వీర్యమే. ఆ మందు క్వార్టరు, హాఫ్, ఫుల్లు. కొంతమంది అయితే పొద్దున్నే నిద్ర లేవగానే టీ తాగరు, మందు వేస్తారు. ఏ మందు? ఆ సారా. ఇక పొద్దున్న నుంచి రాత్రి దాకా తాగుతుంటారు. అవి తాగుతూ, మద్యం తాగుతూ గొట్టాలు వేసుకున్నా అంటే గొట్టాలు పనిచేయవు. ఆయన తాగే ముందు డాక్టర్లు ఇచ్చే మందు ఎందుకు పనికిరాదు. కనుక చెడు అలవాటు మానుకోవాలి. మద్యం మానకుండా నా గ్యాస్ ట్రబుల్ పోవాలంటే అది అత్యాశ అవుతుంది. ఇంకోటి దుర్మార్గపు అలవాటు, బీడీ, సిగరెట్టు, చుట్ట, గుట్కా, పాన్ పరాగ్, జరదాకెళ్ళి, నశ్యము, ఖైని. ఈ పొగాకు ఉత్పత్తుల్లో ఉండే నికోటిన్ ప్రభావం వల్ల గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది. మందులు పనిచేయవు. అదృష్టవశాత్తు ఈ మధ్య ఒక మందు అందుబాటులోకి వచ్చింది. సన్ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేసే బూప్రాన్ ఎక్స్ఎల్, BUPRONXL అనే ట్యాబ్లెట్ 150 మిల్లీగ్రాములు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వరుసగా ఒక 3 నెలల పాటు వాడితే ఇక మళ్ళీ ఆ పొగాకు ఉత్పత్తుల జోలికి వెళ్ళరు. ఎప్పుడైతే పొగాకు ఉత్పత్తులు మానేశారో మేము ఇచ్చిన మందులు, డాక్టర్లు ఇచ్చిన మందులు పనిచేస్తాయి, గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది, ఉపశమనం లభిస్తుంది. నేను చెప్పిన వీడియోలు కొంతమంది గృహిణులు గమనించి నాకు కొన్నిసార్లు ఫోన్ చేసి కూడా అడుగుతారు, మీరు చెప్పారు కదా వీడియోలో, ఇదేనా అండి బూప్రాన్ ఎక్సెల్? మా ఆయనకి వేస్తాను, ఆయన అడుగుతాను వేసుకోమని. కొంతమంది మంచివాళ్ళు భర్తలు, సర్లేవే నువ్వు చెప్తున్నావు కదా, అమ్మాయి అబ్బాయి కూడా చెప్తున్నారు, వేసుకుంటానని బుద్ధిమంతుల్లాగా వాళ్ళు వేసుకుంటారు. కొంతమంది నువ్వు చెప్తే నేను వినాలా, నేను వేసుకోను అంటే నాకు ఆమె ఫోన్ చేసింది, అయ్యా నేను తెలవకుండా వేసేస్తాను మా ఆయనకి, అన్నంలోనూ కూరలోనూ దేంటో కలిపేస్తాను, ఇదేం ప్రమాదం చేయి కదా అని అడుగుతారు. ఏం చేయదు, ఎట్టగొట్ట పొట్లకి వెళ్తే చాలే, ఇది ఎటువంటి డేంజరే ఉండదు, సరే ఆయనకి తెలవకుండా ఇచ్చేసేయండి, తర్వాత 3 నెలల తర్వాత మానేస్తాడు, ఆయనకి అర్థం కాదు, ఓ నెల 2 నెలలు అయ్యేసరికి ఆయనకి వెగటు పుడుతుంది, ఆ సిగరెట్లు చూడగానే అట అంటాడు. ఆ విధంగా ఈ బూప్రాన్ ఎక్సెల్ అనే ట్యాబ్లెట్ వాడటం వల్ల వేలాది మంది ఈ పొగాకు ఉత్పత్తులకు ఎవరైతే అంకితం అయిపోయారో, అడిక్ట్ అయిపోయారో వాళ్ళు విముక్తి పొందగలుగుతున్నారు. ఇక కొంతమంది చీటికి మాటికి దేనికి పడితే దానికి, తలనొప్పి మందుల షాపు, ఇవయా మన తలకాయ నొప్పి ట్యాబ్లెట్. మైగ్రేన్ అనేది పార్శ్వ నొప్పి ఉంటే నరాల డాక్టర్, మెదడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వెళ్తాడు మందుల షాపులో ట్యాబ్లెట్. సైనస్ సమస్య చాలా సాధారణం, దానికి వెళ్తాడు, మందు ఇవ్వయా అంటాడు. మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పి, నొప్పి ట్యాబ్లెట్లు. ఈ నొప్పి ట్యాబ్లెట్లు విచక్షణారహితంగా సొంత వైద్యం చేసుకుని వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాడు. పర్యవసానం గ్యాస్ ట్రబుల్, కడుపు నొప్పి, కడుపులో మంట. అలాగే కొంతమంది స్టెరాయిడ్ మందులు వాడతారు, చర్మ వ్యాధులకి స్టెరాయిడ్ వాడతారు, కీళ్ళవాతానికి స్టెరాయిడ్ వాడతారు, కిడ్నీ పాడైపోతే స్టెరాయిడ్ వాడతారు, అవయవాల మార్పిడి చికిత్స చేస్తే స్టెరాయిడ్ వాడతారు. ఈ స్టెరాయిడ్ మందులు వాడటం వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ అధికంగా ఉంటుంది. ఇక మానసిక ఒత్తిడి, కుంగుబాటు, డిప్రెషను, టెన్షను, మానసిక వ్యధ, భార్యాభర్తల మధ్య ఘర్షణ, అప్పులోడి బాధ. కోవిడ్ సమయంగా అంతా పులిబారిన పడ్డారు, అప్పులోడు వస్తాడు, ఎప్పుడు ఇస్తావు నా అప్పు అంటాడు. ఆ రకమైన మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుంది. దీనికి కొంతవరకు యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయటం కొంతవరకు పరిష్కారం. ఇంకో కోవకు చెందిన వాళ్ళు ఉన్నారు, ఈ మానసిక ఒత్తిడి ఉన్నవాళ్ళు, వాళ్ళని ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటారు, IBS అంటారు. ఇది చాలామందికి ఎక్కువైపోయింది. ఈ చిన్న చిన్న పిల్లలు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తూ ఉంది. దానికి కారణం ఇంట్లో అమ్మ నాన్న. ఆ కార్పొరేట్ కళాశాలకు వెళ్తే అక్కడేమో టీచర్లు నీకు ర్యాంకు రావాలి, మేము 1, 2, 3, 4 అని టీవీల్లో, పేపర్లో ప్రకటించుకోవాలి, పొద్దున్న లేచినప్పటి నుంచి 5 కానించి మొదలుపెట్టి రాత్రి 10 వరకు తోముడు, మార్కులు ర్యాంకులు, మార్కులు ర్యాంకులు, టెస్ట్ పేపర్లు.
ఈ రకమైన మానసిక ఒత్తిడి. ఇంటికి వెళ్ళగానే అమ్మా నాన్న, బాబు అమ్మా నీకు నీట్ పరీక్షలో ర్యాంక్ వస్తే ఎయిమ్స్లో నీకు గవర్నమెంట్ సీట్ రావాలమ్మా, అది నీకు ఏదో ప్రైవేట్ కాలేజ్ సీటు కాదు, ఏకంగా నీ ఎయిమ్స్లో నీట్ పరీక్షలో ర్యాంకు. అదే ఎంపీసీ వాడిని నువ్వు ఐఐటీలో రావాలి, మామూలు ఐఐటీలు కాదు, ఐఐటి మద్రాసు, చెన్నై, ఖరగ్పూర్, ఢిల్లీలో రావాలి. ఈ కోరికలు ఆకాంక్షలు వాళ్ళ మీద రుద్ది అమ్మ నాన్న ఇట్లా అంటున్నారు, అక్కడ పోతే వాళ్ళతో ఉంటున్నారు. ఈ మానసిక ఒత్తిడికి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది. కనుక ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లక్షణాలు ఎలా ఉంటాయంటే తేపులు, అపానవాయువు పోవటం, పొట్ట పేగులు నిండిపోయే డమడమా శబ్దాలు. ఇక ఈ సమస్య ఉన్న వాళ్ళకి ఒకరోజు మలబద్ధకం, రెండో రోజు విరోచనాలు. ఇక ఇంట్లో ఒకటే టాయిలెట్ ఉంటే ఇక నరకమే. వీడు వెళ్ళి కూర్చున్నా అంటే గంట సేపు కూర్చుంటాడు. ఒక తలుపు కొట్టినా రానా అంటే వస్తారా అంటాడు. ఇక రోజుకు 4-5 సార్లు ఇక ఆయన జీవితం అంతా బెడ్రూమ్లో కాదు ఆ టాయిలెట్లో గడిపేస్తాడు. అక్కడికి వెళ్ళి ఏమన్నా వస్తుందా, మలం రాదు. కూర్చుంటాడు. కొంతమందికి ఒక చెడు అలవాటు ఉంది. ఇక ఎక్కడ సమయం దొరకనట్టు టాయిలెట్లో కూర్చొని సెల్ ఫోన్ మాట్లాడతారు. తర్వాత న్యూస్ పేపర్ పట్టుకెళ్తారు. కొంతమంది పుస్తకాలు పట్టుకెళ్తారు. ఇక నీకు ఎక్కడ సమయం దొరకలేదా? ఆ టాయిలెట్లో ఇట్లాంటి పనులు చేయకూడదు. సెల్ ఫోన్ వద్దు, పుస్తకం వద్దు, న్యూస్ పేపర్ వద్దు. ఇంకా కొంతమంది చెప్తారు, నాకు ఇది రావాలంటే ఒక సిగరెట్టో ఒక చుట్ట. ఈ గ్రామాల్లో పెద్దవాళ్ళని అడిగితే ఏమయ్యా చుట్ట తాగుతున్నా అంటే, అయ్యగారు అది తాగకపోతే కింద వెళ్ళదండి, అది అందుకోసం చుట్ట కొడితే బయట తాగిన వెళ్తాను, లోపలన్న చుట్ట తాగుతుంటే కిందకి దిగుతుందని. అసలు చుట్టకి దిగటానికి ఏం సంబంధం లేదు. వాళ్ళు మానసికంగా అట్లా అనుకుంటారు. ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకు కూడా గ్యాస్ ట్రబుల్ ఉంటుంది. ఈ మందులు యథేచ్ఛగా వాడుతున్నారు. అసలు లోపల ఏమైనా పుండు ఉందా లేదా తెలుసుకోవాలంటే గ్యాస్ట్రోస్కోప్ అనే పరికరం ఉంది. లైట్ అమర్చిన సన్నటి ట్యూబ్ నోటి ద్వారా ప్రవేశపెడతారు. 2 నిమిషాల పని. ఇది చేస్తే లోపల ఏమైనా పుండా తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో పుండు, క్యాన్సర్ పుండు కూడా ఉండొచ్చు. అవి తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేయించుకోవడం మంచిది. గ్యాస్ ట్రబుల్ పొట్టలో పిత్తకోశంలో రాళ్ళున్నా, క్లోమ గ్రంథిలో రాళ్ళున్నా కూడా గ్యాస్ వస్తుంది. అందువల్ల ఈ గ్యాస్ట్రోస్కోపీ పరీక్ష, పొట్టకి అల్ట్రాసోనోగ్రఫీ టెస్ట్ కూడా చేయించుకోవడం మంచిది. కొంతమందికి అల్ట్రాసౌండ్ అంటే పదే చేయించుకుంటే ఏమైనా డేంజరా అని అనుమానం. సిటీ స్కాన్ తరచు చేయించుకుంటే ఇబ్బంది, కానీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష ఎన్నిసార్లు, 100,000 సార్లు చేయించుకున్నా కూడా ఇబ్బంది లేదు. అలాగే ఎంఆర్ఐ అనేది అయస్కాంత తరంగాలతో చేసే పరీక్ష, దానికి కూడా ఎటువంటి అనర్థాలు ఉండవు. కనుక అల్ట్రాసౌండ్ పరీక్ష, గ్యాస్ట్రోస్కోపీ పరీక్ష చేస్తే కొంత అదనపు సమాచారం మనకు వస్తుంది. సొంత వైద్యాలు మాని, లేదా మందుల షాప్ వాడు నీకు డాక్టర్ కాదు, ఆయన దగ్గరికి వెళ్ళి వాడిచ్చింది తీసుకోవటం, ఎన్ని మందులు వాడినా తగ్గదు. ఈ మానసిక ఒత్తిడిని నియంత్రించుకోకుండా యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయకుండా మందులు మాత్రం పరిష్కారం కాదు. ఇప్పుడు ఒక నూతన విధానం అమల్లోకి వచ్చింది. ఎవరు చూసినా జీర్ణకోశ, ఉదరకోశ వ్యాధి నిపుణులు గట్ హెల్త్ అంటున్నారు. అంటే ఇప్పుడు దాకా లేదా గట్టును హెల్త్, జీర్ణకోశ ఆరోగ్యము. జీర్ణకోశ ఆరోగ్యము సంబంధించి కొన్ని మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంటాయి. గుడ్ బ్యాక్టీరియా అంటారు. గుడ్ బ్యాక్టీరియాకు ఉదాహరణ ఏంటంటే మజ్జిగలో కొద్దిగా పులిస్తే లాక్టోబాసిలస్ అని ఉంటుంది, అది మంచి బ్యాక్టీరియా. అట్లాగే కొన్ని దుర్మార్గపు బ్యాక్టీరియా ఉంటాయి, మనకు హాని కలిగించే బ్యాక్టీరియా. ఆ హాని కలిగించే బ్యాక్టీరియాని గుడ్ బ్యాక్టీరియా తరిమేస్తాయి. వాటి మధ్య యుద్ధం జరుగుతుంది. మంచి బ్యాక్టీరియా సంఖ్య పెరిగి చెడు బ్యాక్టీరియాని బయటకు పంపుతారు. ఇప్పుడు ఏదో కొత్తగా మాట్లాడుతున్నారు గట్ హెల్త్ అని. ఈ గట్ హెల్త్లో మనము మంచి బ్యాక్టీరియాని లోపలికి ప్రవేశపెడితే ఈ చెడు బ్యాక్టీరియా వల్ల ఈ గ్యాస్ ఉత్పత్తి అవటం, పుండు ఏర్పడటం, ఇవన్నీ వస్తాయి. అట్లాగే ఒక చిన్న ముక్క పరీక్ష చేస్తారు, బయాప్సీ అని చేసి RUT టెస్ట్ అంటారు, ర్యాపిడ్ యూరియేజ్ టెస్ట్.
దీన్ని చూసి కొంతమంది భయపడతారు. అమ్మో! గ్యాస్ట్రోస్కోపీ చేశారు, చిన్న ముక్క పరీక్ష చేశారు, మరి నాకేమన్నా క్యాన్సర్ ఉంది. ముక్క అనగానే అందరూ భయపడిపోతున్నారు. ముక్క తీశారంటే క్యాన్సర్ ఉంది, అందుకే ముక్క తీశారు, ఏమొస్తుందో అని భయపడుతుంటారు. ఆ ముక్క ఎందుకు తీస్తారంటే ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నాయా అని. ర్యాపిడ్ యూరియేజ్ అనే టెస్ట్ చెడు బ్యాక్టీరియా ఉన్నాయా లేదా అనేది తెలపడానికి. ఇక ఆర్యూటీ పాజిటివ్ అని రాస్తారు. ఇక అక్కడి నుంచి టెన్షన్ మొదలైపోద్ది. అమ్మో! ముక్క తీశారు. ముక్క తీసిన తర్వాత దాంట్లో ఆర్యూటీ పాజిటివ్ అని ఇంకా ఎతకటం మొదలెడతారు, గూగుల్లో ఎతకటం మొదలెడతారు. అది చెడు బ్యాక్టీరియా ఉన్నదని తెలియపరుస్తుంది. అందువల్ల ఈ మంచి బ్యాక్టీరియాను ప్రవేశపెట్టి సైనికుల్లాంటి మంచోళ్ళని లోపల ప్రవేశపెడితే పాకిస్తాన్, చైనా సైనికులు లాంటి వాళ్ళని తరిమి కొట్టడానికి ఉపయోగపడుతుంది. దానికి లీ ఫార్మా కంపెనీ వాళ్ళు ఒక చక్కటి ఆలోచనతో రసాయనాలు లేకుండా ప్రకృతిలో లభించే, నేను చెప్పాను కదా, లాక్టోబాసిల్లస్ మజ్జిగలో ఉంటుంది, పెరుగులో ఉంటుంది, ఆ లాక్టోఫెరిన్ లాంటి వాటిని, అట్లాగే బ్యాసిల్లస్ క్లాసి అని ఇలాంటి మంచి బ్యాక్టీరియాల సముదాయాన్ని పట్టుకుని గొట్టం రూపంలో బంధించి దీన్ని మనం రకరకాల గ్యాస్ మందులు వాడతాం. దాంతోపాటు దాంట్లో ప్రయోగాల్లో బయటపడింది ఏంటంటే ఇసమప్రోజోల్ 40 మిల్లీగ్రాములు అనే ట్యాబ్లెట్ని పరగడుపున వేసుకుని, ఇంకా తీవ్రత ఎక్కువ ఉంటే పరగడుపున ఒకటి, ఇసమప్రోజోల్ 40 పొద్దున పరగడుపున, రాత్రి భోంచేసేటప్పుడు 2 వేసుకుని దాంతోపాటు ఇది జోడిస్తే అసలు గ్యాస్ ట్రబుల్ పరార్. ఇది తెలిసిన తర్వాత నేను మొదలుపెట్టాను. ఇసమప్రోజోల్ 40 మిల్లీగ్రాములు దీన్ని కలిపి వాడిన తర్వాత 3 నెలల తర్వాత దండాలు పెడుతున్నారు వచ్చి. బాబో మహానుభావ, ఇన్ని మందులు వాడాను, ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు తగ్గలేదు, నీ లాఫెరిన్ బీసీ మహిమ మాత్రం మామూలుగా లేదు, మేము గ్యాస్ మందులు వేరు విడిగా వాడాం కానీ దాన్ని కలిపి వాళ్ళ ఈ మందు ఇప్పుడే వచ్చింది కదా, ఈ లీ ఫార్మా కంపెనీ వాళ్ళది దివ్య ఔషధం అని చెప్పి ఎంత గొప్పగా ఉపశమనం పొందారంటే ఊహకి అందదు, వర్ణనాతీతం. దీంట్లో ఇవి కేవలం మంచి బ్యాక్టీరియా. ఇవి ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి, రాత్రి భోజనం తర్వాత వరుసగా 3 నెలలు వాడాలి. 3 నెలలు వాడితే పూర్తిగా తగ్గిపోతుంది. అయితే మన చెడు అలవాట్లు ఉన్నాయి చూడండి, తొందరగా మద్యము, ధూమపానము, అవి 2 మానకుండా నా గ్యాస్ పోవాలి, నేను మీ లాఫెరిన్ వాడాను అంటే లాభం లేదు. ముందు ఆ 2 చెడ్డ అలవాట్లను నియంత్రించి నొప్పి ట్యాబ్లెట్లు వాడటం తగ్గించి మానేసి ఇది వాడాలి. ఇది కొత్తగా వచ్చిన మందు ఎక్కడ దొరుకుతుందంటే అన్ని చోట్ల దొరకట్లా. దీన్ని మనం తెచ్చుకోవాలంటే అమెజాన్లో, ఆన్లైన్లో పెట్టండి ఆర్డర్, లేదా ఈ లీ ఫార్మా కంపెనీ వాళ్ళ వెబ్సైట్ ఉంది, www.leehealthdomain.com అనే వెబ్సైట్లో పొందొచ్చు. లేదు మాకు తెలియదు ఆన్లైన్ ఎట్ట పెట్టాలో, ఫోన్ నంబర్లు ఇస్తాను, ఆ ఫోన్కి చేయండి. 9100074819 9100010748. ఇంకో నంబరు 8977030218. మూడో నంబరు 9502897374. ఇప్పుడు ఈ నంబర్లు ఇవన్నీ చెప్పాను, ఇవి మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి, అక్కడ రాశారు. లేదు డిస్క్రిప్షన్ బాక్స్ అంటే ఏంటో తెలిస్తే దాంట్లోకి వెళ్ళినా కూడా కనపడతాయి. కనుక మీరు గ్యాస్ ట్రబుల్గా ఉండి గత సంవత్సరాల తరబడి బాధపడుతూ మరి మానసిక ఒత్తిడిని తగ్గించుకుని మద్యం మాని, ధూమపానం మాని, ఇసమప్రోజోల్ 40 mg, దీంతోపాటు మీరు ఆర్డర్ పెడితే ఇసమప్రోజోల్ 40 mg అది కూడా వీళ్ళే పంపిస్తారు. ఓకే, ఇసమప్రోజోల్ 40, లాఫెరిన్ బీసీ అని అడగండి, పంపిస్తారు. 2 కలిపి వాడండి. ఆ విధంగా శాశ్వత గ్యాస్ ట్రబుల్ పరిష్కారము ఈ లాఫెరిన్ బీసీ. మళ్ళీ విడిగా అది ఇది విడిగా వాడినా కూడా అంత లాభం ఉండదు. అది ఇది కలిపితే 2. మనం యుద్ధం చేసేటప్పుడు 3 రకాలు ఉంటారా,
ఆకాశం నుంచి ఎయిర్ ఫోర్స్, భూమి మీద మరి ఆర్మీ, అక్కడ సముద్రంలో నేవీ. త్రివిధ దళాలు ఎలా అయితే యుద్ధాన్ని గెలిపిస్తాయో ఇది ద్విముఖ వ్యూహము. గ్యాస్ ట్రబుల్ ముందు ఎసమెప్రోజోల్ 40 mg, లాఫెరిన్ బీసీ రెండు కలిసి ఈ గ్యాస్ ట్రబుల్ మీద విజయం సాధించటానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇది వాడటం, ఈ రెండు కలిపి వాడటం శ్రేష్టం, శ్రేయస్కరం, ఆరోగ్యకరం, ఆనందదాయకం. తరిమి కొట్టండి మీ గ్యాస్ ట్రబుల్ని. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గ్యాస్ ట్రబుల్ కోసం లాఫెరిన్ బీసీ ఈ టాబ్లెట్స్ని మీరు కొనుక్కోవాలి అనుకుంటే అమెజాన్లో ట్రై చేయండి, లేదా www.leehealthdomain.comలో ట్రై చేయొచ్చు, లేకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మీ ఆర్డర్ని బుక్ చేసుకోండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.